ఈ ఒక్క 1 వీకే మేము ఇంత భరించలేకపోతున్నాం నిన్ను. అసలు నీ పిల్లలు, మీ హస్బెండ్, నిన్ను ఫస్ట్ వదిలేసిన హస్బెండ్ నిన్నెట్లా భరించారా దేవుడా అనేసి బయట అయితే ఫుల్ కాంట్రవర్సీ నడుస్తుంది అనమాట. అసలు ఈయన ఎవర్రా పట్టుకొచ్చింది, ఎక్కడో లేని చెత్తంతా బిగ్ బాస్ హౌస్ లోనే వేసినట్టుంది. నిజంగా నాకు కూడా అదే అనిపించింది. ఆడవే చెప్పారు, నేను చాలా యాంటీ అయిపోయారు సొసైటీ అటు నేను ఇటు ఆపోజిట్ గా ఫైట్ చేశాను, ఈ బిగ్ బాస్ వల్ల నేనేంటో ప్రూవ్ చేయాలని వచ్చింది అనేసి ఆదిరి గారు చాలా స్పష్టంగా చెప్పారనమాట. సో దాన్ని స్టాండ్ తీసుకొని ఉండాలి. ఊకే గొడవలు ఎంత కంట్రోల్ చేసుకున్నా మన ఒరిజినల్ బయటకు వచ్చేస్తుంది. మనం ఎంత కాంటెంట్ క్రియేట్ చేద్దామన్నా కూడా మన ఒరిజినల్ మన బయటకు వచ్చేసి మనం ఏంటో చూపిస్తుంది. సో మనం ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు మనం ఎంత పద్ధతిగా ఉంటేనే బయట కూడా ఇలాగే ఉన్నారేమో అనేది అనిపిస్తుంది. కానీ మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఇంత గొడవలు పెట్టే మెంటాలిటీ మన చుట్టూ ఉన్నా కూడా ఎవ్వరు ఇష్టపడరు అనమాట ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు. మరి మీరేమనుకుంటున్నారు? దివ్యకి మాధురికి జరిగిన గొడవలు మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేనైతే ఆల్వేస్ దివ్య అండ్ ఇక మాధురి ఎటున్నా కూడా నేను అటువైపు అస్సలకే సపోర్ట్ చేయను అనమాట. ఈ నెగిటివ్ మనిషిని ఎంత దూరం పెట్టుకుంటే అంత మంచిది భయ్యా.